హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు డిఎల్ఎస్ అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సలహా ఇవ్వడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. డిఎల్ఎస్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి ఎర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, ఈ డిఎల్ఎస్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి ఆ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ రీఛార్జ్ ఉంది, అలాగే యూఎస్డిటీ రీఛార్జ్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ విత్డ్రాల్స్ అయితే ₹150, యూఎస్డిటీ విత్డ్రాల్స్ కూడా ఉన్నాయన్నమాట. టాస్క్ మీద క్లిక్ చేస్తున్నాను. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీ రిఫరల్ లింక్ నుండి ఒక 4 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ₹200 రివార్డ్ రావడం జరుగుతుంది. 9 మంది మీ రిఫరల్ లింక్ నుండి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ₹500 రివార్డ్ రావడం జరుగుతుంది. శాలరీ మీద క్లిక్ చేస్తున్నాను. శాలరీ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. లెవెల్ బిలో 15 మెంబర్స్ ఉండాలి, సిడిలో కలిపి 30 మెంబర్స్ ఉండాలన్నమాట. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ప్లాన్స్ గురించి ఉంటుంది. వెల్త్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ రిఫరల్ లింక్ ఉంటుంది. అలాగే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మై మీద క్లిక్ చేస్తున్నాను. మై మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవ్వగానే ముందుగా మీకు ₹50 రిజిస్టర్ బోనస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి డిపాజిట్, ఇన్కమ్ ఎంకోటు, టోటల్ ఇన్కమ్, 2 డే ఇన్కమ్, టోటల్ టీమ్ కమిషను, టోటల్ రీఛార్జ్, టోటల్ విత్డ్రాల్. ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుందన్నమాట. మై ఆర్డర్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు ఉంటాయి. అలాగే రెడ్ ఎన్వలప్ ప్రస్తుతానికి అయితే ఇందులో ఇవ్వట్లేదు. వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. గ్రూప్లో దానికి కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు ఇందులో రివార్డ్ వస్తుందన్నమాట. విత్డ్రాల్ రికార్డ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డిపాజిట్ రికార్డ్స్, ట్రాన్సాక్షన్స్, పాస్వర్డ్ రీసెట్ మీరు ఇక్కడ నుంచి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. డౌన్లోడ్ యాప్ అన్నారు కదా, ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కాకపోతే ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వాట్సాప్ కస్టమర్ సర్వీస్కి వెళ్తుంది. అలాగే గ్రూప్ కూడా ఉంటుందన్నమాట. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేను డీప్గా అయితే డిస్కస్ చేయనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డీప్గా డిస్కస్ చేసినట్లయితే ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్లాన్స్ గురించి డీప్గా అయితే డిస్కస్ చేయనండి. ఇందులో బేసిక్ ప్లాన్ ₹500 స్టార్ట్ అవుతుందన్నమాట. హైయెస్ట్ ప్లాన్ 37,000తో ఎండ్ అవుతుంది. ఈఎల్ఎస్ ఇది ఒక పీడిఎఫ్ ఫార్మెట్ ఇచ్చారనమాట. ఇక్కడ ఈ సర్టిఫికెట్లన్నీ నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ సర్టిఫైడ్ కాదనమాట. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ₹500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్లాన్ పీరియడ్ 45 రోజులు ఇచ్చారు. పర్ డే మీకు ₹22 రావడం జరుగుతుంది. టోటల్గా 45 డేస్కి ₹990 రావడం జరుగుతుంది. ఇన్విటేషన్ రివార్డ్ ఒక ₹40 అయితే మీకు ఇస్తారు. అలాగే వెల్కమ్ రివార్డ్ ఇచ్చారు చూడండి, అది మీకు 10% అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే పర్చేజ్ చేయడానికి ఉంటుంది. ₹1,299 ప్లాన్ ఇచ్చారు. ప్లాన్ పీరియడ్ 47 రోజులు ఇచ్చారు. 47 రోజులకి గాను మీకు ₹2,679 రావడం జరుగుతుంది. డైలీ ఇన్కమ్ ₹57. అలాగే ఇన్విటేషన్ రివార్డ్ వచ్చి మీకు ₹103 రావడం జరుగుతుంది. అలాగే వెల్కమ్ రివార్డ్ వచ్చి 10% అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్లాన్ మీరు 2 సార్లు పర్చేజ్ చేయడానికి అవుతుంది. ఇన్విటేషన్ రివార్డ్ ఇక్కడ చూసినట్లయితే లెవెల్ బి, లెవెల్ సి, లెవెల్ డి అని ఇచ్చారనమాట. ₹500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది లెవెల్ బిలో ఉన్నారనుకోండి 8% వస్తుంది మీకు కమిషను. అలాగే ₹40 మీకు అదనంగా రివార్డ్ వస్తుంది. అది సి లెవెల్లో ఉంటే 5% వస్తుంది కమిషన్, అలాగే ₹25 రివార్డ్ రావడం జరుగుతుంది. డి లెవెల్లో ఉంటే 2% కమిషన్ వస్తుంది. ₹10 మీకు క్యాష్ రివార్డ్ ఉంటుందన్నమాట. ఇన్విటేషన్ టాస్క్ బోనస్ గురించి ఇచ్చారు. మీ రిఫరల్ లింక్ నుండి 4 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹200, 9 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹500, 13 మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1000 ఇచ్చారనమాట. మంత్లీ శాలరీ ఇక్కడ చూడండి, లెవెల్ బి, లెవెల్ సి, డి అని ఇచ్చారు కదా, 15 మంది లెవెల్ బిలో ఉండాలి. అలాగే లెవెల్ సిలో 30 మెంబర్స్ ఉండాలి. మీకు మంత్లీ శాలరీ మీకు ₹1000 అయితే రావడం జరుగుతుంది. లెవెల్ బిలో మీకు 20 మెంబర్స్ ఉండి, అలాగే సిడిలో మీకు 70 మెంబర్స్ ఉంటే మంత్లీ శాలరీ మీకు ₹3,000 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇందులో మినిమం విత్డ్రాలు ₹150 నుంచి ₹50,000 వరకు పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ ట్యాక్స్ 10% కట్ అవుతుంది. ఇందులో మీకు యూఎస్డిటీ విత్డ్రాల్స్ ఉన్నాయి, అలాగే ఐఎన్ఆర్ విత్డ్రాల్స్ కూడా ఉన్నాయన్నమాట.
ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 11వ తారీఖు 7 నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 11వ తారీఖు 7 నెల 2027. ఈ డొమైన్ అప్డేట్ చేసింది 16వ తారీఖు 7 నెల 2026 అనమాట. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే డొమైన్ ఎక్స్పైరీ గురించి అడుగుతారు. డొమైన్ ఎక్స్పైరీ 1 ఇయర్ పెట్టారు కదా, ఈ అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేస్తుందని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం వర్క్ చేయవండి. కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే 1 మంత్, 2 మంత్, కొన్ని 3 మంత్స్, కొన్ని లాంగ్ రన్ అంటే 9 మంత్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అంతేగాని లైఫ్ టైం అయితే ఈ అప్లికేషన్స్ వర్క్ చేయవన్నమాట. ఏదో ఒక రోజు 100% క్లోజ్ అవ్వాల్సిందే. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా, 11వ తారీఖు 7 నెల 2026లో అయితే అప్లికేషన్ లాంచ్ అయింది. నేను వీడియో చేసే రోజు 19వ తారీఖు 7 నెల 2026 అనమాట. నేను వీడియో చేసే రోజుకి అప్లికేషన్ ఇంకా 10 డేస్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట లాంచ్ చేసి. అయితే ఇది కంప్లీట్గా కొత్త అప్లికేషన్ అనమాట. కొత్త అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదా, ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇది ఒక కొత్త అప్లికేషన్ అండి. కొత్త అప్లికేషన్స్లో ఏంటంటే సహజంగా ఐడెంటిఫైర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ అన్ని అప్లికేషన్స్లో ఉండదు. కొన్ని అప్లికేషన్స్లో ఐడెంటిఫైర్ చేసే అవకాశం ఉంటుందండి. ఐడెంటిఫైర్ అంటే ఏంటని అడుగుతున్నారు. ఐడి బ్యాన్ అంటారు. అంటే మీరు లాగిన్ అయినప్పుడు మీ పాస్వర్డ్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వదు అనమాట. సో అలా ఓపెన్ అవ్వట్లేదు అంటే మీ ఐడిని బ్లాక్ కానీ బ్యాన్ కానీ చేశారని అర్థం అనమాట. అలాగే మీ కింద ఎవరైతే వర్క్ చేస్తారో, అంటే మీ కింద అంటే మీ రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాళ్ళే కూడా బ్లాక్ చేస్తారనమాట. ఎందుకు చేస్తారు అంటే ఇందులో ఏంటంటే స్టార్టింగ్లో ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు అంటే పెద్ద పెద్ద ప్లాన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో, అలాగే ఎక్కువ రిఫరల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఐడీలు బ్లాక్ చేస్తారనమాట. చేసి ఏంటంటే ఆ మనీతో అప్లికేషన్ని కొద్దిగా లాంగ్ రన్గా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకని స్టార్టింగ్లో ఏంటంటే ఒక 1 మంత్ వరకు కొంచెం ఇలాంటి అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుందన్నమాట. 1 మంత్ వరకు ఏంటంటే వీళ్ళు ఇలాగ ఐడి బ్లాకులు చేసి ఆ మనీతో అప్లికేషన్ని లాంగ్ రన్గా నడిపిస్తూ ఉంటారనమాట. సో అలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్ ఉంటుంది, జాగ్రత్త అని చెప్తున్నాను. ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. నేను అనుకోవటం ఈ అప్లికేషన్ ఒక 1 మంత్ సేఫ్ అనుకుంటున్నానండి. మళ్ళీ ఈ అప్లికేషన్ గురించి నేను ఫర్దర్గా అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ నేను చెప్పింది జరగాలని ఏం లేదండి. ఒక్కొక్కసారి అప్లికేషన్స్ ముందుగా కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా చేయకూడదని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వను. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇది నేను కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.